జరిగిన దాడి అధికారులపై జరిగిన దాడి అది అధికారుల మీద జరిగిన దాడి కాదు, అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద జరిగిన దాడి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన సొంత కాన్స్టిట్యున్సీ ప్రజలకు ఏర్పడిన అభిప్రాయానికి నిదర్శనం అది. అంటే నువ్వు కనపడితే నువ్వేదైతే మొన్న వాగొచ్చినావో మూసీలో ఒళ్ళు వాగులుతుందని వీపు చింతపండు అవుతుందని ప్రజలు దానికి సిద్ధంగా ఉన్నారు అని అర్థం. నీ ప్రతినిధి కొట్టిండ్రు అంటే నిన్ను కొట్టినట్టు. నీ ప్రతినిధిగా పోయిన వాడిని వీపు చింతపండు చేసిన ప్రజలంటే దాని అర్థం నీ వీపు దొరికితే కూడా అంతకంటే ఎక్కువ చింతపండు చేస్తామో అని చెప్పినట్టు. జ్ఞానం ఉంటే సోయి ఉంటే అర్థమవుతుంది అది. ఓహో, నా నియోజకవర్గ ప్రజలకు కూడా నా మీద ఇటువంటి అభిప్రాయం ఉందా అని అర్థం చేసుకోవాలి విజ్ఞత ఉన్నవాడైతే. కానీ ఇంకా అట్నే సొల్లువాగుడు వాగుతా, చేతవాగుడు వాగుతా, కేసీఆర్ నోటుకు వచ్చినట్టు బూతులు తిట్టి టైంపాస్ చేస్తా కాంగ్రెస్ కార్యకర్తలే అంటున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు చాలామంది నాకు పొద్దు నుంచి ఫోన్లు చేస్తున్నారు. అన్నా నిజమే, మేమే అనుకుంటున్నావు ఆ మాట నిన్న నువ్వు చెప్పినావు, ఏమని కాంగ్రెస్ను ముంచిపోవడానికి వచ్చిండు, రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పట్ల ఏమాత్రం ప్రేమ లేదు, దీన్ని వాడుకున్నాడు కేవలం ముఖ్యమంత్రి కావడానికి. కానీ ఊర్లలో కొన్ని బూత్ మాటలను చెప్పుకుంటారు. అది నీకు మీ మంత్రులు మాట్లాడొస్తుంది మీడియా ముందరగా మేము మాట్లాడలేము. మాకు కొంత సంస్కారవంతమైన భాష నేర్పింది మా నాయకుడు కేసీఆర్ గారు, మేము వాడలేము కొన్ని పదాలు. కానీ గ్రామాల్లో ప్రజలు నువ్వు కాంగ్రెస్ పార్టీని వాడుకున్న తీరును వేరే దాంతో పోల్చి చెప్తున్నారు. ఆ పార్టీ ఉంటేంది పోతేంది నాకేంది అన్న భావనను వేరే వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళ భాషలో మాట్లాడి చెప్పుకుంటున్నారు. ఆ రకంగా వాడుతున్నావు కాంగ్రెస్ను అని చెప్పి. నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు భయపడుతున్నారు, బాధపడుతున్నారు. అన్నా మమ్మల్ని ఏదో 20 ఏళ్ళు ముంచిపోవడానికి వచ్చినట్టు కనబడుతుంది ఇది అని. చరిత్రలో ఏ పరిపాలకుడు రానంత గొప్ప పేరు తెచ్చుకున్నాడు. బహుశా కేసీఆర్ కంటే మంచి పేరు తెచ్చుకోవడం సాధ్యం కాదు, అంతకంటే మంచి పనులు చేయడం సాధ్యం కాదు. కాబట్టి ఈ రకంగా నన్ను తెచ్చుకుందాం అనుకుంటున్నట్టున్నాడు. చరిత్రలో ఏదైనా రికార్డే కదా, రాముడిదైన రికార్డే, రావణాసురుడిదైన రికార్డే, నరసింహస్వామిదైన రికార్డే, హిరణ్యకశిపుదైన రికార్డే కదా. అట్లా కాలేదు కాబట్టి ఇట్లా ఏదామని చెప్పి అనుకుంటున్నట్టున్నాడు. అందుకే ఈ పని చేస్తున్నాడు అని చెప్పి స్వయంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే మాట్లాడుతున్నారు.